ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతి పైన ఆశ్రయుడైన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నైనా గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడు ప్రభు, సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నేను ప్రభు వినట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు, మాకు మారు మనసు కలుగుటకు సహాయం చేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామంలో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ లోకంలో ఉన్నంతసేపు ఎవరికైనా ఏం కావాలండి? కార్లు, బంగళాలు, ఇళ్ళు, డబ్బు. కానీ ఇవన్నీ మన దగ్గర లేకపోవచ్చు. కానీ ఇవన్నీ నా దగ్గర కూడా లేవు. కానీ నిజమైన యేసుక్రీస్తు వారే నా దగ్గర ఉన్నారు. 1 పేతురు 3:4 ఒకసారి చదువుకుందామండి. సాధువైనట్టియు మృదువైనట్టియు నైనను గుణమును అక్షయ కాలము గల మీ హృదయము అంతరంగల స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. దేవుని దృష్టికి మిక్కుల విలువ కలిగినది. ఏంటదండి? కార్ల, బంగళాల. దేవునికి ఇష్టమైనది ఏంటది? మృదువైనట్టియు సాధువైనట్టియు నైనను గుణమును కలిగి అక్షయ అలంకరణ కలిగి ఉండమని అంటున్నారు. ఈ రోజుల్లో అలంకరణ అంటే ఏంటి? జాకెట్లు జబ్బల్లాగా వేసుకోవడం, లేకపోతే స్లీవ్లెస్లు వేసుకోవడం, లేకపోతే లెగ్గిన్లు వేసుకోవడం. ఇది స్టైల్, ఇది అలంకరణ అంటే. కానీ అలాగ కాదు, మృదువైన అలంకరణ కలిగి ఉండమని అంటున్నాడు. ఏంటి? హృదయ అంతరంగమును స్వభావమును కలిగిన అలంకరణ కలిగిన, అది దేవునికి ఇష్టమైనది. మిక్కుల విలువ కలిగిన అలంకరణం ఏంటంటే దేవుని ఉదక స్నానముతో చేయడము దేవునికి ఇష్టమైన అలంకరణ. మన శరీరము దేవుని వస్త్రములతో, వాక్యం అనే వస్త్రములతో కప్పుకునుట దేవునికి ఇష్టమైనది. మనిషిని చెడు ఆకర్షించినంత విధంగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడుకున్న ప్రభావమే అలాంటిది. చెడు ఎలాగ మొదలవుతుంది? సుఖముతో మొదలవుతుంది, కానీ కష్టాలతో ముగిస్తుంది. అలాగే సుఖము కష్టాలతో మొదలయ్యి మంచి జీవితమును ఇస్తూ ఉంటుంది. కష్టాలతో మొదలయ్యి కడకి సుఖముతో ముగిస్తూ ఉంటుంది. అలాగే మనం చెడుకు సులభంగా మనం ఎలాగైతే అటాక్ట్ అవుతామో దేవుని వాక్యానికి కూడా అలాగే. దేవుని వాక్యానికి అయితే మాత్రం అలాగూ ఉండరు. దేవుని వాక్యానికి అయితే ఎంతో దూరంలో ఉంటారు. కానీ కష్టాలతో మొదలై కష్టాలు పాలయ్యే కంటే దేవుని వాక్యమునే మనము అనుసరించి నడుచుకోవాలి. మంచికి మాత్రము లోబడి ఉండాలి. మనం మంచి గుణమును కలిగి ఉండాలి. సమయము చాలా కొంచెముగా ఉన్నది. మనం సద్వినియోగం చేసుకుని దేవునిలో మెలగాలి. దేవుని వాక్యమును అనుసరి మనం ఉదక స్నానం అనే వస్త్రమును ధరించుకుని దేవుని మందిరంలోనూ ఉండాలి. మనం ఎప్పుడూ కూడా మంచిని ఎంచుకోవాలి. దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. ఫిలిష్తీయులకు 4:4 చదువుకుందామండి. కష్టాలలోనూ ఆనందించు క్రీస్తుతో నీ ఐక్యతను గుర్తు చేసుకో. ఆయనే నీ బలము, నీకు శాంతి, ప్రశాంతి, ప్రతి స్థితిలో నిన్ను సంతోషానికి కారణం. ఏంటది? కష్టాలలో ఆనందించు, క్రీస్తుతో నీవు ఐక్యత కలిగి ఉండు. ఒక్కటి గుర్తు చేసుకో. ఆయనే నీ బలము, నీ శాంతి, నీ పరిస్థితులలోనూ కూడా సంతోషానికి కారణం ఆయనే. మన ప్రభువు ఒక్కొక్కసారి నీకు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఒంటరిగా ఉన్నప్పుడు బైబిల్ చదువుకోవాలి, వాక్యమును అనుసరించాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఉండే పరిస్థితి కల్పించుకోకూడదు. ఎందుకంటే మనం ఒంటరిగా ఉంటే అనేకమైన చెడు ఆలోచనలు, అనేకమైనవి వస్తూ ఉంటాయి. అలాంటినప్పుడు మనం బైబిల్ని చదువుకుంటే ప్రశాంతంగానే ఉంటుంది, మంచి కూడా జరుగుతుంది. మనం ఇంకా బైబిల్ ఒకసారి ఫస్ట్ చదువుకున్నప్పుడు ఏమనుకుంటామంటే ఇంకొంచెం సేపు ఉండి చదువుదాంలే అని అనుకుంటాము. కానీ అలా కాదు. ఇంకొంచెం సేపు అనుకునే కంటే సర్లే ఒక వాక్యం చదువు మానేద్దామా అని మనం బైబిల్ తీసుకుని ఒక వాక్యం చదివితే ఇంకా చదివే కొలది చదవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఏ పరిస్థితుల్లోనైనా సరే మనము ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే రావచ్చు. ఎందుకంటే మనకి నిజమైన దేవుడు ఉన్నాడు. మనల్ని ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా తప్పించగలిగే దేవుడు ఉన్నాడు. ఎంతటి అవసరతనైనా సరే తీర్చగలిగే మనకు సమర్థుడైన క్రీస్తు ఉన్నాడు. యేసుతో సహవాసము చేయాలి, దేవునితో సమాధానమును పడి ఉండాలి. మనం ఏ బాధ అయినా సరే మనుషులకు చెప్పుకోవడం కాదు, దేవునికి చెప్పుకోవాలి. దేవునికి చెప్పుకుంటే సమస్తమును కూడా దేవుడు తీరుస్తూ ఉంటాడు. ఎలాంటి బాధలు వచ్చినా సరే, ఎంత కష్టం వచ్చినా సరే, ఎంత శోధన వచ్చినా సరే, ఎలాంటి
అపాయకరమైన స్థితిలో ఉన్నాను సరే దేవుడు మనలను కాచి కాపాడుతూ ఉంటాడు. నిత్యమును కూడా ఆయన మనకు తోడై ఉంటాడు. మనం ఎన్ని శోధనలు రావని ఏమి రాని కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సరే క్రీస్తులోనే మనం ఆనందించాలి. క్రీస్తే మనకు బలము. క్రీస్తే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు మనలను కాచి కాపాడుతాడు. నిత్యమును కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడును కూడా దేవుని యందు మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రభ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు నీకు వందనాలు. నేను గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. వినుట ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభా. మాకు మారు మనసు దయచే ప్రభా. మాకు రక్షణ భాగ్యమును దయచే ప్రభా. నేను ప్రభా నీకు స్తోత్రాలు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభా. అనేకమైన ఆత్మలను రక్షించే ధన్యతను దయచే ప్రభా. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుటకు సహాయం చేయ ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. రక్షణ భాగ్యమును దయచే ప్రభా. నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మరి ప్రభా నీకు స్తోత్రాలు నీకు వందనాలు నాయన ప్రభా. నీకే వందనాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించినాయన ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించినాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ఈ పండుగ దినాలలో ప్రభా ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. నీ రక్షణ భాగ్యము దయచే ప్రభా. నీకు ఇష్టలైన మనుషులకు ప్రభా సమాధానము కలిగిన ప్రభా. మాకు సమాధానము కలుగుటకు సహాయం చేయ ప్రభా. దినములు గడుచుచున్నవి కానీ ప్రభా మా హృదయములు మారట్లేదు ప్రభా. మా హృదయాలు మార్చు ప్రభా. మాకు విరిగి నలిగిన హృదయం దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి.